ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. స్వామివారి పాదపద్మాలు ప్రణామం చేసి అందరికి సాయిరామ్ అండి. ఇవాళ యాక్చువల్గా మాట్లాడనే అనుకున్నాయి 3 రోజులు, బట్ ఇక్కడ మాట్లాడే అవకాశం కొంత కలిగింది. ఇవాళ ఏ అవకాశం కూడా కోల్పోద్దనే నా యొక్క భావన. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ యూ. సో విల్ కంటిన్యూ ద టాపిక్స్ సిరీస్ ఆఫ్ సత్సంగాస్. నిన్న ఎక్కడ మొదలు ఆపామో ఒక విషయం చేసుకుని ముందుకెళ్దాం. ఇది అంతా ఇంటర్ రిలేటెడ్గా ఉంటుంది. అగమ్యమైన అగాధమైన ఆ యొక్క స్వరూపాన్ని సామాన్య మానవుడు గుర్తించడం అసాధ్యమని రూల్ అవుట్ చేశారు. ఎందుకంటే ఆయన త్రిలోకాలకు అధిపతి, త్రిగుణాలకు అధిపతి, త్రికాలానికి అధిపతి. హౌ ఏ కామన్ పీపుల్ లైక్ మీ, నాలాంటి వాడు గుర్తించడం అసాధ్యమని రూల్ అవుట్ చేసేసారు. బట్ దీనికి కూడా ఒక సులభమైన ఉపాయం చెప్పించాడు గీతాచార్యుడు భక్తి యోగంలో. సో విల్ కంటిన్యూ ఫ్రమ్ హియర్. ఒక అద్భుతమైన మాట చెప్తారు, మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః. ప్రతి పదానికి అద్భుతమైన నరేషన్ అండి. మత్కర్మకృత్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మీన్? అన్ని కర్మలు నాకు సంబంధించినగా నువ్వు ఆచరించు. డూ ఆల్ థింగ్స్. నీవు ఏ కర్మలు చేసినప్పటికీ, మనం భూతాకాశంలో ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం. ఈ భూతాకాశంలో అన్నీ నాకు సంబంధించినవి. మనంతా భూతాకాశంలో ఉన్నవాళ్ళమే. మనం కాదు, నభో మండలం కూడా భూతాకాశమే. నాకంటే అన్యమైన కర్మలు జగత్తులో కానరావు. కాన్సి ఏం చేసినా అది ఆయన పనే. ఇప్పుడు ఆయన పని చేయడానికి ఇక్కడికి వచ్చాను నేను. నువ్వు ఏ కర్మలు చేసినప్పటికీ నాకు సంబంధించిన కర్మలుగా ఆచరించు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, బేసిక్ స్టెప్ ఇన్ భక్తి యోగం. భక్తి యోగంలో ఫస్ట్ స్టెప్ అంటే ఏమి చేసినా ఆయన కర్మలుగా డూ ఇట్. అంతేగాని ఇది నా కర్మ, ఇది చేయాల్సి వస్తుంది కర్మ, ఇది పార్థసారథి కర్మ. మత్పరమో, నా కోసం నీవు చేయి. నేను చాలాసార్లు చెప్పాను మీకు. నిన్న ఒక చోటకి వెళ్ళింది నా గురించి ఆనందపడ్డాను. ఆయన నన్ను చూసి పొంగిపోయాట. ఆయన నా కోసం నీవు చేయి అంటున్నాడు. నీవు చేస్తుండే నీ కోసం కాదు. ఐఎమ్ నాట్ డూయింగ్ ఫర్ యువర్ సేక్. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ది సత్సంగా ఇస్ మై సెల్ఫ్, నాట్ యూ. నీవు 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 అనుకున్న హూ ఆర్ యూ? నీ యందు అనుస్వరూపుడే, ఆత్మస్వరూపుడే ప్రకాశించేది నేనే. ఆత్మస్థానం నుంచే నేను నేను అనే పదం ఆవిర్భవిస్తూ వచ్చింది. సో దట్స్ వై మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను అనే పదము దేహానికి సంబంధించి కాదు. ఐ నాట్ బిలాంగ్ టు దిస్ బాడీ. దట్ బిలాంగ్స్ టు ఆత్మ. That is the reaction of Atma, reflection of Atma and resound of the Atma. మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం భ్రాంతిలో ఉన్నాను కదా నాలంటాడు. ఈ నేను అనే పదం దేహంకు కానీ, మనసు కానీ, బుద్ధికి కానీ, ఇంద్రియాలకు కానీ సంబంధించింది కాదు. అరటిపండు ఒలిచి చేతిలో పెడుతున్నారు. దేహ మనస్తత్వములకు అతీతమైన నేను అనే పదం ఆత్మకు సంబంధించినట్టుది. దట్స్ వై నువ్వు ఏమి చేస్తున్నావు? ఆత్మతృప్తి నిమిత్తమై ఆచరిస్తున్నావు. ఆర్ ఎనేబుల్ టు రికగ్నైజ్ ద సీక్రెట్. ఈ రహస్యాన్ని గుర్తించలేక ఏదో బాహ్య దేహమే నేనని భావించి మాయలో మునిగి నాది, నేను, నావారు అనే భ్రాంతిలో కొట్టుకుని పోతున్నారు. మళ్ళా చెప్తున్నారు అర్జునుడితో, ఏమి చేసినప్పటికీ నా తృప్తి నిమిత్తమై నువ్వు చేస్తున్నావు, నా పరమై నువ్వు ఆచరిస్తున్నావు, నీవు నా ఏజెంట్గా ప్రవర్తిస్తున్నావు. యు ఆర్ మై ఏజెంట్.
మత్పరమో, నా కోసమే నీవు ఆచరిస్తున్నావు, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించుకో అంటున్నాడు అర్జున్తో. అర్జున్ని నిమిత్తంగా పెట్టి మనందరినీ. మద్భక్త, ఇక్కడ భక్తుడనే మాటలోని సీక్రెట్ ప్రధానంగా గుర్తించమంటున్నారు స్వామి. ఈ భక్తి అనేది ప్రేమతత్వానికి ప్రతిబింబం. ఈ ప్రేమతత్వం ఆత్మస్థాయి నుంచి మాత్రమే ఆవిర్భవించేది. ఆత్మకు ప్రతిఫలమే ఈ ప్రేమ అంటున్నారు. అంతేగాని ప్రేమ అనేది లౌకికమైన దానికి ఏమాత్రం సంబంధించింది కాదు. ఈ ప్రేమతత్వం అనేది భక్తిపూర్వకంగా భావించాలి. మనం ఏది చేసినప్పటికీ హృదయం నుంచి రావాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేసినా, ఏం ఆలోచించినా, ఏమి చెప్పినా భగవత్పరమైనట్టుగా భావించుకుంటూ రావాలి. దాన్నే సర్వకర్మ భగవత్ ప్రీత్యజ్యం అన్నారు. ఓకే, జాగ్రత్త అవస్థలో దేహ నిమిత్తమే ఆచరిస్తున్నావు, నువ్వు భ్రమించవచ్చు. మరి నిద్రావస్థ ఎవరి నిమిత్తమై నిద్రపోతున్నావు? నిద్రావస్థ చేత నీ దేహం కొంతవరకు విశ్రాంతి పొందవచ్చు, మనస్సు శాంతి అందుకోవచ్చు. ఈ శాంతి విశ్రాంతులు ఎవరి నిమిత్తము? ఇక్కడ ప్రేమ, ఆత్మ అనే నేను అనే తత్వం నిమిత్తమై నీవు అన్ని కర్మలు ఆచరిస్తున్నావు. బ్రేక్ఫాస్ట్ చేశాను, భోజనం కావచ్చు, నిద్ర కావచ్చు, ఆనందం కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, అన్ని కూడా ఆత్మ నిమిత్తమే ఆచరిస్తున్నావు. సేమ్ వాజ్ narrated టు మైత్రేయి, ఆయన భర్త. తర్వాత డీటెయిల్గా చెప్తారు. ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పి వదిలేశారు. సేమ్ ఎక్స్ప్లెయిన్డ్ మైత్రేయి హస్బెండ్. ఒక అద్భుతమైన మాట ఎవరి నిమిత్తమై నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు? క్వశ్చన్ వేస్తే భార్య నిమిత్తమే భర్త ప్రేమిస్తున్నాడు. తల్లి కుమారుని ప్రేమిస్తుండదని మనం భావిస్తున్నాం. కాదు, తల్లి నిమిత్తమే తల్లి కుమారుని ప్రేమిస్తుండదు. గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు అన్నారు. శిష్యుని నిమిత్తమే గురువు ప్రేమించడం లేదు, గురువు నిమిత్తమే గురువు శిష్యుని ప్రేమిస్తున్నాడు. ఇది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. మానవుని యొక్క తత్వం ఈ రీతిగా ఉంటుంది. నేను ప్రేమిస్తున్నా అంటే ఎవరి గురించో కాదు, నా గురించి నేనే. అమ్మ కొడుకును ప్రేమిస్తుంటే తల్లి గురించి, కొడుకు గురించి కాదు. భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. ఎవరి నిమిత్తము? మనం సేవ చేస్తున్నాను ఎవరి గురించి? మన గురించి, స్వామి గురించి కాదు, భగవంతుని నిమిత్తం కాదు. భక్తుల నిమిత్తమే భక్తులు భగవంతుని ప్రేమిస్తున్నారు. ఇక్కడ ఒక లిటికేషన్ చెప్పారు స్వామి, సీక్రెట్ చెప్పారు. మరి భగవంతుడు భక్తుని ప్రేమిస్తున్నాడు, ఇక్కడేం చెప్తారు? ఇక్కడేం చెప్తాం? ఆ లాజిక్ ఇక్కడ పనికిరాదు, పై లాజిక్. ఈ విషయంలో విరుద్ధంగా ఉంటుండాలి. భగవంతుని నిమిత్తమే భక్తుని ప్రేమించట్లా, భక్తుని నిమిత్తమే భగవంతుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడే రివర్స్ గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్? తాను అవ్యక్తుడు, అతనికి పర అనే భేదం లేదు. ఎక్కడైతే వ్యక్తిత్వము, స్వార్థము అనే వేలాడుతూ ఉంటాయో ఆ స్థాయిలో మాత్రమే స్వార్థము, నీవు నేను అనే భేదాలు గోచరిస్తాయి. వేరే భగవంతుని దృష్టిలో తన పరభేదాలు ఏమాత్రం లేవు. మత్కర్మ కృతో మత్పరమో మద్భక్త, 3 పదాలు, 3 తత్వములు, 3 పదములుగా అనిపిస్తాయి. 3 తత్వాలు అంటున్నారు. ఈ 3 కూడా భక్తునికి సంబంధించినవి. ఉపాసన మార్గానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అంటున్నారు. అర్థం కావట్లేదంటే మన శక్తి, మానవుని యొక్క శక్తి సామర్థ్యం అల్పమైనప్పుడు దీని యొక్క తత్వం ఏ రీతిగా నీకు అర్థమవుతుంది, ఏ రీతిగా గుర్తించాలి? ఎగ్జాంపుల్ చెప్తున్నావు. ఒక వ్యక్తి మన పుట్టుపత్తులో కూడా చూస్తుంటాం, గాలి కావాలనుకొని ఒక విషణకరం చేతిలో పట్టుకుని అన్ని విధాలా శ్రమపడుతుంటే చేతైన గాలి సోకటం లేదు. జుమ్ మారుతం వీచినప్పుడు సముద్రం అలలు బయలుదేరి ఉప్పెన వస్తుంది, చెట్లు వేళ వరకు కూలిపోతాయి, పెద్ద గాలి వస్తుంది. ఇది ఎవరి శక్తి?
మానవుడు వీచుకునే ఫ్యాన్, క్రికెట్ స్టేడియంలో కూడా చిన్న ఫ్యాన్ల చేతిలో పట్టి ఫ్యాషన్ అయిపోయింది. మానవుడు వీచుకునే ఫ్యాన్ గాలి అల్పమైంది, దీని శక్తి తుచ్చమైంది, కానీ భగవత్ శక్తి అఖండమైన జుంజుమార్తం. ఇప్పుడు అదిరిపోతుంది గాలి ఇక్కడ. నాకు వేడిగా ఉంది, ఇక్కడ చల్లగా ఉంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మానవుడు ఒక బావి నుంచి నీరు తోడేటప్పుడు లేదా పంపు సెట్ కొట్టే మోటార్ పైప్ కావచ్చు, లేదా హ్యాండ్ సెట్ పైప్ కావచ్చు, అంతా వాడిన వాళ్ళమే. దాని మూలంగా కొంత నీరు వస్తుంది, కానీ కుంభవర్షమే కురుస్తుంటే ఇప్పుడు తెలంగాణ అంతా కుంభవర్షమే, నదులు ఊర్లు ఏకమైపోతాయి. ఇది భగవత్ శక్తి. పంపు చెట్ల మానవ శక్తి. సో మన ఇళ్లలో వెలుతురు కావాలనుకుంటే తైల దీపము, కరెంటు దీపము వేసుకుంటాము. 2 వేసుకున్న వాళ్ళమే. మేము బుడ్డీలు పెట్టుకున్నాం చిన్నప్పుడు, బుడ్డీలో చదువుకున్నాం. ఆ వెలుతుల్లో గృహం మాత్రమే సరిదిద్దుకుంటాము, బట్ సూర్యోదయం అయిందంటే సర్వత్ర ప్రకాశమే. అడవిలో, గుట్టలో, చెట్టులో, ఇంటి అందు సర్వత్ర ప్రకాశం వస్తుంది సూర్యభగవానుడు వస్తే. అది దైవశక్తి. దీపము మానవుని వ్యక్తిత్వం యొక్క శక్తి. అటువంటి అఖండమైన శక్తి కలిగిన దైవత్వాన్ని అల్పశక్తి కలిగిన మానవుడు ఏ రీతిగా చేయడానికి వీలవుతుందో క్వశ్చన్ మార్క్ వేసేసి ఆన్సర్ చెప్పారు. వీలవుతుందా అంటే వీలవుతుంది, లేదంటే లేదు. అది వీలు కావాలంటే దట్స్ వై హావ్ టు సరెండర్, కానీ శరణాగతి అన్నారు. వీలవుతుందో అంటే క్వశ్చన్ కాదు, ఆయన తెలుసుకోవడం ఎలా అంటే సరెండర్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మా కళ్ళ ముందే ఇప్పుడు కనపడుతున్నారు. మా తమ్ముడు ఆ ఊరు పెట్టి వదిలేసి వచ్చి, ఒక ఊరు వదిలిపెట్టి 10 సంవత్సరాలు అయింది, ఒక ఊరు అయింది, బట్ అక్కడి నుంచి ఇద్దరు వచ్చారు. ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళిద్దరు. ఇంట్లో వాళ్ళు కూడా ఆ సేవ చేయరు. సత్యం చెప్తున్నా, దే సరెండర్డ్. ఎప్పుడో వదిలిపెట్టాడు, అప్పటి నుంచి అతను వస్తూనే ఉన్నాడు. ఇంకో అతను కొత్తగూడ నుంచి వచ్చారు ఇప్పుడు. అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచిః. ఈ మాట నిన్న కూడా చెప్పుకున్నాం. నేను నీ దుఃఖములను పాపములను పరిహారం చేసి నా స్థానమైన బ్రహ్మపదం నీకు అందిస్తాను అన్నాడు. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఈ బుక్ అంతా ఎగ్జాంపుల్సే. ఇందాక అనుకున్నాం, మళ్ళా పునశ్చరణ చేస్తారు, మనం మర్చిపోతాం. నేను ఎప్పటికప్పుడు పరగడిపే కదా మనకి. సర్వదృశ్య కల్పిత జగత్తంతా భూతాకాశము. ఈ భూతాకాశం మనస్సు లోపల సూక్ష్మాకాశం, చిత్తాకాశంగా రూపొందింది. నేను 14 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాను ఇప్పుడు. 14 అంతస్తుల్లో నాకు ఎక్కడ ఇమాజిన్ కాదు, కానీ బుర్రలో ఎక్కుతుంది 14 అంతస్తుల బిల్డింగ్. ఇదే సూక్ష్మ రూపము ధరించిన చిత్తాకాశంలో చిదాకాశం కారణతత్వం రూపొందుతుంది. చిన్న గింజలో మర్రి చెట్టు వచ్చిందంటే అది నమ్ముతాం. చిన్న మర్రి గింజలోంచి మర్రి వృక్షం వచ్చింది, అది నమ్ముతాం. మరి భగవంతుడు చిన్న మర్రి గింజలో ఉన్నామంటే ఈ కారణతత్వంలో అనుస్వరూపుడే, ఆత్మస్వరూపుడే, అనోరణీయ మహతో మహీయ. అది కారణ స్వరూపంలో లీనమైపోయి ఉంటున్నాడు భగవంతుడు. అటువంటి అఖండ స్వరూపుణ్ణి ఏం చేస్తున్నావు మనందరం కూడా, మన భక్తులు అనేవాళ్ళు, మీలాంటి వాళ్ళందరూ భక్తులందరూ తన హృదయాకాశంలో బంధించి ఉంచట. మనందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఇది. నాటికి కూడా వేయించుకోవచ్చు బాలవికాస గురువులు. ఒకనొక సమయంలో నారదుడు నారాయణని సందర్శించడానికి వెళ్ళాట. అప్పుడు నారాయణ అన్నట, నారదా, నా భూతాకాశం యొక్క రహస్యం నీవు గుర్తించావా? ఈ పంచభూతములు, పంచేంద్రియములు, పంచసూక్తులు, పంచప్రాణములు ఏ రీతిగా ఉంటుంటాయి? ఇందులో ఏవి అధికమైనవి? సొంత వాక్యాలు పెట్టకూడదండి స్వామి దగ్గర అని ప్రశ్నించాడు. శబ్ద స్పర్శ రూపరసగంధాదులు కూడిన భూతములు ఉంటున్నాయి.
వీటి తత్వం ఏంటి? భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశం. పంచీకరణ చాలాసార్లు మాట్లాడుకున్నాం. నాకు టైం తక్కువ ఉంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్. సో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇందులో ఏ భూతం గొప్ప స్వరూపాన్ని ధరించి ఉంటుందని అని ప్రశ్నించాడు నారాయణ. అప్పుడు నారదు మంచిగా ఆలోచించి బుర్రగొక్కుని, స్వామి భూమి చాలా గొప్పది అన్నాడు. ఎట్లా గొప్పది అని ప్రశ్నించాడు నారాయణుడు. 3 భాగములు జలము, భూమి ఒక్క భాగమే కనిపిస్తుంటుంది. ఇంత పెద్ద భూమిని నీరు మింగి ఉంటుంది కదా, మింగబడినది గొప్పనా లేక మింగినది గొప్పనా అన్నాడు నారాయణుడు. ఇటువంటి డైలాగ్ నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. ఇంతకుముందు ఈ చెప్పిన విధానంగా చెప్పారు కానీ వేరే రకంగా చెప్పారు మన సనాతన సాధన. సో జలము గొప్పది స్వామి, మింగినది కనుక ఇది చాలా గొప్పది అన్నాడు నారదు. అయితే నారద, ఇంత గొప్ప జలమును అగస్త్యుడు ఒక్క తూరి ఆపోసన చేసినాడు కదా, జలము గొప్పనా అగస్త్యుడు గొప్పవాడా అన్నాడు నారాయణుడు. అవునవును, అగస్త్యుడే గొప్పవాడు స్వామి అన్నాడు. అంత గొప్ప అగస్త్యుడు ఆకాశంలో ఒక నక్షత్ర స్వరూపంగా ఉంటున్నాడు. ఆకాశం గొప్పనా అగస్త్యుడు గొప్పనా అన్నాడు. అనంతమైన ఆకాశము గొప్పది అన్నాడు నారదు. నిన్నే అనుకున్నాం, భూమి ఆకాశం రెండు చేరిందని భగవంతుడు ఒక్క పాదం కింద తీసుకున్నాడు. మరి భగవంతుడి పాదమే ఇంత గొప్పదైనప్పుడు భగవంతుడు ఎంత గొప్పవాడో యోచించమన్నాడు వామనావతారంలో. అతని పాదమే అంత గొప్పదిగా ఉన్నప్పుడు ఆకారం ఎంత గొప్పది. ఇంత గొప్ప భగవంతుని భక్తుడు తన హృదయ మందిరంలో బంధించినాడు. కావున భగవంతుడు గొప్పవాడా భక్తుడు గొప్పవాడా? భగవంతుని బంధించే ప్రేమ పాశం ఒక్క భగవంతుని యందు మాత్రమే ఉంటుంటాది. సారీ, భగవంతుని ప్రేమించే ప్రేమ పాశం ఒక్క భక్తుని యందు మాత్రమే ఉంటుండాలి. బంధింపబడినప్పుడు ఎలాంటి శక్తిని ఏ మాత్రము స్వాతంత్రం అందుకోలేదు. ఇక్కడ భగవంతుడు కూడా ప్రేమ పాశంతో బంధింపబడతాడు. కనుకనే భగవంతుని యొక్క ప్రేమతత్వము అన్నింటికంటే గొప్పది అనే భక్తి మార్గం చాలా చక్కగా చెప్తుంది భగవద్గీతలో. అనంతమైన సముద్రం ఉంది, అను మాత్రమే నీటి చుక్క మన చేతిలో తీసుకుంటాం. నీటి చుక్క అల్పంగా గోచరిస్తుంది, కానీ అల్పమైన నీటి బిందు సముద్రంలో ఏకం చేస్తే అనంత స్వరూపాన్ని ధరిస్తుంది. సో మానవత్వం యొక్క అల్పత్వాన్ని అధికత్వమైన దైవత్వంలో చేర్చినప్పుడు అది కూడాను బ్రహ్మవిత్ బ్రహ్మయోభవతి ఏకత్వంగా రూపొందుతుంది. ఆ తర్వాత అటువంటి ఏకత్వాన్ని చేర్చే మహత్తరమైన మార్గమే భక్తి మార్గం. అఖండ స్వరూపుడు, అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మోత్సవాలు మొదలైనవి బహుశా నేను తిరుపతిలో. అటువంటి అఖిలాండకోడి బ్రహ్మాండ నాయకుని దైవత్వం మానవుడు సులభంగా అర్థం చేసుకోవడం లేదు. భగవంతుడు బ్రహ్మాండ నాయకుడు. బ్రహ్మాండ నాయకుడు కాకపోతే అంతమంది లక్షల మంది తిరుపతి పోతారండి. బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం అంటే పాట కూడా ఉంది. వాట్ అబౌట్ ది స్టేట్ ఆఫ్ రాంకి? టైం చూసి చెప్పు, నాకు 11 దాటితే చెప్పు. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఒక చక్కగా కింద కూర్చుని బాస్కెట్ వేసుకుని సత్సంగం వింటున్నాడు. మా తమ్ముడు కార్ డ్రైవర్ అనకూడదు, మనంతా మానవులం అండి. మా మేడం అంతే. అందుకనే రాంకి ప్రవీణ్ వస్తే కుర్చీలో కూర్చోమంటుంది కొత్తగూడెంలో. మా మేడం డ్రైవర్ని కూడా కూర్చోబెడుతుందండి. సాయి పదంలో ఉంది, అది కూడా చెబితే మనం వేస్ట్. మరి భగవంతుడు బ్రహ్మాండ నాయకుడు. ఈనాటి మానవుల పరిస్థితి ఏ రీతిగా ఉన్నది? ఒక గ్రామ పెద్ద, ఒక మంత్రో లేదా ఇంకో అధికారో ఇలాంటి అల్పులైన వారికి చేతులు కట్టి వినయ విధేయతలతో వారిని ఆశ్రయిస్తుంటాం, వారిని ప్రార్థిస్తాం. కానీ బ్రహ్మాండ నాయకుడు భగవంతుని వద్ద ఏ విధమైన వినయ విధేయతలు ప్రకటించడం లేదు. దైవత్వాన్ని చాలా చులకనగా భావిస్తున్నారు. కారణం ఏంటంటే
మహత్తరమైన చరిత్రను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. అల్పబుద్ధుల స్వభావము అల్ప మార్గంలో అనుసరిస్తుంది. అందులోనే సర్వస్వము ఇమిడి ఉందని సత్యాన్ని గుర్తిస్తే ఈ అల్ప మార్గములు ఏమాత్రం అనుసరించం. కోరిన ఫలమిచ్చ కల్పవృక్షం ఉండ పెరటి పుష్పముకే ప్రీతియాలో, అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండే ధనమిచ్చి ఆవును కొనగనేల. నిజంగా మనం కామధేను అనేది కనుక అంటే గుర్తించుకుంటే ఈ చిల్లర వల్ల ఆవులు పెరట్లో కట్టుకోగలం మనం. అల్పమైన భావాలకు అల్ప స్వరూపములే అభిరుచిగా ఉంటాయి. గంతకు తగిన బొంత అంటారు. మీ కెపాసిటీకి తగినట్లు మీ శక్తికి తగినవే ఆకర్షిస్తుంటారు. మీ శక్తి కూడా అల్పమైన శక్తి కాదు. అహం దేహోస్మి అనే భావంలో అల్పత్వంలో దిగిపోతున్నారు. అహం దేహోస్మి నుంచి అహం జీవోస్మి అనే విశిష్టాద్వైతంలోకి పోవాలి. అహం జీవోస్మి అనే విశిష్టాద్వైతం, అహం బ్రహ్మాస్మి అనే అద్వైతంలో ప్రవేశించాలి. 3 పదాలు వాడారు. అహం దేహోస్మి, అహం జీవోస్మి, అహం బ్రహ్మాస్మి. అహం దేహోస్మి ద్వైతం. ద్వైతం దుఃఖంనకు పుట్టినిల్లు. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం. ఆత్మస్థాయిలో మన దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి, కానీ దేహస్థాయిలో అల్పబుద్ధిని అభివృద్ధి పరచుకోరాదు అంటారు స్వామి. స్వామి కంటిన్యూ చేస్తున్నారు. వేరే ఆస్పెక్ట్లో చెప్తారండి సత్సంగాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపవాసం అంటే సమీపంగా కూర్చోవటం అని ఒక ఆయన చెప్పాట స్వామి ముందు మాట్లాడిన ఆయన. కేవలం దగ్గర కూర్చుంటే మాత్రం ఉపవాసం కాదు. మా ఇల్లు గుడి పక్కనండి, మా ఇల్లు చర్చి పక్కనండి, మా ఇల్లు మసీద్ మంచిదే, మా ఇల్లు శివాలయం పక్కన చాలా మంచిది. కమలం పైన కప్పలు కూర్చుంటున్నాయి, అది ఉపవాసమా? ఇది నియర్ కాకుండా అందులో ఉన్నటువంటి హనీ అనే డియర్ కూడా ఉంటుండాలి. నియర్నెస్ తో పాటు డియర్నెస్ కూడా ఉండాలి. ఇప్పుడు మా వీళ్ళు ఇద్దరు కూడా మా తమ్ముడు పనిచేసినప్పుడు నియర్గా ఉన్నారు. అంతతో కాదు, వాళ్ళు డియర్గా అయ్యేటప్పుడు అంత దూరం కొత్తగూడెం జిల్లా నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. సమీపంలో ఉన్నంత మాత్రం అతని ప్రేమకు పాత్రమని భావించరాదు. మన ఇంటికి పక్కన ఉన్న వారే ఉంటారు. వారు పక్కనే ఉన్నప్పటికీ వారికి ఏ గతి పెట్టాను, ఏ కష్టంలో ఏ దుఃఖంలో ఏ విచారం ఉన్నప్పటికీ మనం ఏమాత్రం చింతించము. ఎస్పెషలీ ఇదివరకు ఇండివిజువల్ హౌస్ ఉంటే బాగుండేది. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అసలు పోయినాయి. అసలు నా కుమారుడు, నా సోదరుడు, నా భర్త అనే భావమున నీ అందుతో అమెరికాలో ఉన్నా వారి నుంచి వారానికి ఒకసారి జాబ్ రాకుంటే విచారిస్తుంటాం. వారు దూరంలో ఉన్నను, దేహం దూరంలో ఉండినది కానీ ప్రేమ దగ్గరలో ఉంటున్నది. ఇక్కడ దేహం చాలా సమీపంలో ఉంది కానీ ప్రేమ చాలా దూరంలో ఉంటుంది, పక్కన వాడి గురించి. పక్కింటి వాళ్ళతో పాటు ప్రేమ దగ్గరలో ఉంటే దీని ప్రభావం అధికంగా ఉంటుంది. మన ఇంట్లోనే ఎలుకలు, చీమలు అన్ని తిరుగుతూ ఉంటాయి. అవి మనకు మిత్రులు అవుతాయా? కాదు. కనుక మనం సమీపంతో పాటు ప్రేమతత్వాన్ని కూడా నేర్చుకోవాలి. సో ఉపవాసం అనగా సమీపంలో కూర్చోవటం, సీటు వేసుకోవటం. సమీపంలో కూర్చుంటే లభించే ఫలితం ఏమిటి? దీపానికి సమీపంలో కూర్చుంటే దాని వెలుతురు చక్కగా గోచరిస్తుంది. ఆ వెలుతురు ద్వారా పనులు చేసుకోవడం అవకాశం ఉంది. ఎయిర్ కండిషన్ మాకు ఇక్కడేమో చల్లగా ఉంది. ఇక్కడ ఫ్యాన్ కూడా అక్కర్లా. ఎయిర్ కండిషన్ సమీపంలో కూర్చుంటే ఏమవుతుంది? మనల్ని బాధించే వేడి దూరం అవుతుంది. ఎయిర్ కండిషన్ గాలి హాయినిస్తుంది, ఒకదాన్ని పంపిస్తుంది, రెండో దాన్ని అందిస్తుంది. హీటర్ దగ్గర కూర్చుంటే మనల్ని బాధించే చలిని దూరం చేసుకోవాలి. ఇక్కడ హీటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మేము తగిన హాయిని అందిస్తుంది. సో అదేవిధంగా మనం భగవంతుని సమీపంలో ఉంటుంటే దుర్గుణములు దూరం చేస్తుంటే భగవంతుని గుణాలు అందిస్తాయి. తన యొక్క ప్రభావంనే, తన యొక్క ప్రకాశంనే, తన యొక్క ప్రేమతత్వాన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఉపవాసము, ఉపాసన ఇటువంటి పదాలు అన్ని కూడా ఎక్కువ భక్తి యోగంలో ఉంటాయి. కానీ
పీపుల్ ఆర్ థింకింగ్ డిఫరెంట్లీ. ఉపవాసం అంటే 1 డజన్ దోసలు ఉప్పిండి తీసి పెట్టుకోవడము, బనానాలు తెచ్చి పెట్టుకోవడము, 2 సేర్లు పాలు తాగటం, ఇవన్నీ ఉపవాసానికి లక్షణాలుగా తీసుకుంటున్నాం. ఏకాదశి ఉపవాసం అంటే క్యాంటీన్ నుంచి ఉప్మా పంపించమంటారు, లేదా ఇంకేదో విధమైన హల్వా పంపించమంటారు. ఎందుకంటే నేను అన్నం తినను, అన్నం తినకపోయినంత మాత్రం ఉపవాసం అవుతుందా? ఎంతో పవిత్రమైన ఉపవాసం అనే పదాన్ని ఇంత చిల్లరగా కింది స్థాయిలో మీరు ఉపయోగించుకుంటున్నారంటున్నారు. శరీరాన్ని కృషింపజేసుకోవడం ఉపవాసం కాదు. ఎందుకంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం సనాతనమైన దేవునికి ఆలయం వంటిది. దేహాన్ని ఏమాత్రమో అలక్ష్యం క్షీణింపజేసుకోకూడదు. ఎందుకంటే ఈ దేహం కాపాడుకునే నిమిత్తం దేహిని లక్ష్యంలో పెట్టుకోవాలి. మన ప్రేమతత్వాన్ని భగవంతునికి అతి సమీపంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఏ విధంగా సమీపం అవుతుందంటే, ఏ చూసినా, ఏ చేసినా, ఏ చెప్పినా, ఏ తలసినా అన్ని భగవత్పరమైన భావిస్తే అదే సమీపానికి మార్గం. అది దిస్ ఇస్ ద వే. ఏ ఊరుంటే ఊరు మారితే బ్రేక్ఫాస్ట్ మానేసామా? ఊరు మానేస్తే లంచ్ మానేసామా? ఊరు మానేస్తే నిద్రపోవడం మానేస్తారా? So we'll try to conclude in 5 minutes. సో భక్తి విషయంలో ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే కాకుండా ప్రేమకు సంబంధించిన కొన్ని క్రియలు కూడా ఆచరిస్తూ రావాలి. భక్తికి ప్రధానమైన లక్షణాలు కొన్ని ఉంటున్నాయి. దోషభూషణాలను, శీతోష్ణాలు, లాభ నష్టాలు, సుఖదుఖాలు, ఈ 5 సమంగా భావించమంటున్నారు. మా మేడం అంటోంది, నీకు ఒంట్లో బాగాలని చెప్పి కూడా వాడు కూర్చోమని లేదు. తను చాలా బాధపడింది నన్ను చూసి. రాంకి నేను ఒంట్లో బాగాలని చెప్పినప్పుడు నన్ను కూర్చోమలేదు గురు. రాంకి వాడు కాదు ఆయన. మా మేడం ఫీల్ అయిపోయింది. ఎందుకు ఫీల్ అవుతావు లక్ష్మి? నీకు ఒంట్లో బాగాలని చెప్పేప్పుడు కూర్చోమనాలా అంటుంది తను. దూషణకు కుంగరాదు, భూషణకు పొంగరాదు, లాభమునకు ఆనందించరాదు, నష్టము కుంగిపోరాదు. మనదైతే మనకు వస్తే ఇంకోసారి దగ్గరికి రావద్దు కూడా అంది ఆ మాట మన రాత్రి. శీతోష్ణాలు సమంగా భావించాలి. ఇప్పుడు మాకు ఉష్ణం, ఇక్కడ శీతలం. చలికాలంలో ఉలెన్ కోట్లు ఎంతగానో ఉపకారం చేస్తాయి. ఎండాకాలంలో పల్చని తొక్కాలు ఎంతో ఉపకారం చేస్తాయి. ఈ 2 మనకు ఉపకారములు కానీ అపకారాలు కావు కదా. ఒక కాలంలో శీతలం ఆనందాన్ని ఇస్తుంది, మరొక కాలంలో ఉష్ణం ఆనందాన్ని ఇస్తుంది. శీతోష్ణం 2ను ఆనందాన్ని, సుఖాన్ని అందిస్తున్నాయి. కానీ మనం ఉపయోగించిన విధానంలో ఉంటుంది. ఎండాకాలం లోపల శీతలం ఎంతైనా ఉపకారం చేస్తుంది. మంచి ఎండల లోపల అగ్నికి సమీపంలో కూర్చుంటే అపకారం చేస్తుంది. జస్ట్ లైక్ దట్ శీతోష్ణములుగానే అన్నాను. ఎందుకు నువ్వు ఫీల్ అవుతావు? వాడు కూర్చోమని పోయిందా? నా ఎదురుగా ఒక చిన్న యూత్ పొల్ల ఒక మిడిల్ ఏజ్ వాడు కూర్చున్నాడు. సంస్కారం ఉండాలిగా, చదువులుంటే సరిపోయినాయా? వాళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళే నాకంటే. సో దట్స్ లైక్ దట్. శీతోష్ణము కానీ, సుఖదుఖములు కానీ, గుణదోషములు కానీ మనం వినియోగించుకునే విధానంలోనే ఉంటున్నాయి. లాభ నష్టములు, సుఖదుఖములు ప్రపంచంలో అన్ని ఉపకారములైనవే కానీ అపకారములు మాత్రం కావు. అన్ని భగవత్ సృష్టియే. బట్ మన స్థాయికి తగినట్లే దాన్ని ఉపయోగించుకోవాలి. ఒక పిల్లవాని చేతి బంగారు కప్పు ఇచ్చావు, పిచ్చివాని చేతి కత్తిస్తే ఏమవుతుంది? ప్రమాదం అయిపోతుంది. బంగారు కప్పు విలువైంది కనుక భద్రంగా దాచుకునే వ్యక్తికే ఇవ్వాలి. కత్తి యొక్క స్వభావం తెలిసిన వానికే ఇవ్వాలి. సో అదేవిధంగానే భక్తి యొక్క ప్రభావమును గుర్తించుకున్నవాడే దాన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు. ప్రేమ ఎవరిని బాధించరాదు, ప్రేమ హింసించరాదు, ప్రేమ ద్వేషించరాదు. ప్రేమ లక్షణాలే కాదు. లవ్ గివ్స్ అండ్ ఫర్ గివ్, సెల్ఫ్ గెట్స్ అండ్ ఫర్ గివ్. సో ఫైనల్గా ఈ పూటకి Krishna pretty well knows that the mental feeling of Arjuna.
అర్జున్ మానసిక పరిస్థితి బాగా తెలుసు ముందు, అందుకే మానసిక పరివర్తన మన కూడా మానసిక ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు మన. అది ఎక్కడ ట్రాన్స్ఫర్మేషను? బచ్చేగాడు బాయ్ అవటం, బాయ్ యూత్ అవటం, యూత్ ముసలోడు అవటం, ఎలాగో ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాడు. ఎవడ నువ్వు నేను ఆపలేము. ఆ ట్రాన్స్ఫర్మేషన్ కాదు. సో అర్జున్లో మానసిక పరివర్తన రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం స్టార్టింగ్లోనే ఉన్నాం, ఇంకా చాలా మహాసముద్రం చాలా ఉంది. సో అద్వేష్ట సర్వభూతానం మైత్ర కరుణ ఇవ్వచ్చా. మా మేడం అంది వాళ్ళ అన్నయ్యని, అద్వేష్ట ఈ శ్లోకం చదువుతావా భగవద్గీత అని. ప్రేమ 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 అని చెప్పుకుంటూ అనేక విధాలుగా భావిస్తూ రావటం చేత ఇది ప్రేమకు ఏ రీతిగా చిహ్నం అవుతుంది అంటారు స్వామి. ప్రేమ అనుకున్నప్పుడు ఏది చెప్పినా ఏది చేసినా తాను శిరసాహించే స్థితిలో ఈ ప్రేమను పెంచుకోవాలి. నేనేం ఫీల్ కాలే, వాడు నన్ను కూర్చోమని గౌరవం, నన్ను ఎందుకంటే ఆ పని మీద నేను పోయినా, ఒంట్లో బాగున్నా లేకపోయినా ఇక్కడికి వచ్చాను కదా, నా ధర్మాన్ని పోయినా. వాడు నన్ను కూర్చోమని లేదు, నాకు మంచినీళ్ళు ఇవ్వలేదు, కూల్ డ్రింక్ ఇవ్వలేదు. దట్స్ నాట్. దట్స్ వై భక్తి యోగం అంటే నేను చెప్పినట్టు చేయన్నాడు అంతే. భక్తి యోగం అది. నేను చెప్పాను కదా, పిల్లవాడిని ఏం చెప్పాట స్వామి, గ్లాస్ నీళ్ళు తెమ్మని టక్కు పడేసేట. మనమైతే ఆలోచిస్తాం, అరే కింద పడిపోద్ది, పక్కన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడే, ఒక్కలు అవుతాయి కాలు. ఆ పిల్లగాడు ఆలోచించాలి. స్వామి పడేయమన్నా గాజు గ్లాస్ పడేయటమే భక్తి. అర్జునుడు మొట్టమొదటి అహంకారి గాంధీవం అనే అహంకారాన్ని ధరించాడు. చిట్ట చివరికి ఏమన్నాడు, కరిష్యే వచనంతో. ఈ పదం చాలాసార్లు వస్తుంది. స్వామి నీ ఆజ్ఞను శిరసావహిస్తాను అన్నాడు. అంతవరకు భావమద్దుగా ఉంటున్నారు అన్నమాట. కరిష్యే వచనంతో అనేప్పుడు భక్తుడు గురువు అయిపోయారు. భావమర్దులు భక్తుడు భగవంతుడిగా మారిపోవడంలో ఉంటుండాలి మానసిక పరిణామం అంటున్నారు. ఇటు మానసిక పరివర్తన ప్రతి భక్తునికి అత్యవసరం అని బండగుద్దులు చెప్తున్నారు స్వామి. ఎవరీ డివోటీ, నాట్ ఓన్లీ సాయి డివోటీ. అటువంటి మానసిక పరివర్తన లేకుండా నేను పోయేటప్పుడు నీ అసలు కారు పోతుందో లేదా భయమైన పరిస్థితిలో వెళ్ళామని లక్కీలే లోపల కారిడార్లో కారు తీసుకెళ్లాడు. మేము వెళ్ళిన సందర్భం బుల్డోజర్ వచ్చింది, ఆ రోడ్ అంతా నీళ్లు క్లీన్ చేసింది. పాపం అక్కడ వాచ్మెన్ ఆ మురుగు అంతా పక్కన ఎత్తుంది. నాకు కిందకి వెళ్ళి చూశాను, బట్ నా స్వార్థం ఉంది, మళ్ళీ నేను రిటర్న్ రావాలి, కారు ఎట్లా వస్తుంది, నా స్వార్థంతో కిందకి పోయింటిని. ఆ మురుగు చూస్తుంటే నాకు మనసు చివుక్కుమంది. నాకు మామూలు చూస్తే చివుక్కుమంటది. మానసిక పరివర్తన లేకుండా ఎంత భక్తి ఉన్నప్పటికీ, ఎంత సమీపంలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేదు. సో దట్స్ వై ఈ కాలతత్వాన్ని మనం అర్థం చేసుకుని పురస్కరించుకుని కర్మలను ఆచరించడానికి ప్రయత్నించాలి. మా పెద్ద బావ వచ్చాడు, వాళ్ళ పిల్లలు అన్నట్టు అందరూ వస్తున్నారు, మళ్ళీ ఎప్పుడు చూస్తావు, ఎక్కడికక్కడ. మా తమ్ముడు అన్నాడు, అన్నయ్య వీళ్ళందరూ చూస్తే నువ్వు కాస్త రిలాక్స్ అవుతారు, అందరూ చూస్తే నీకు కాస్త రిలాక్స్ అవుతాం పోదామని మా మేడం. చూడండి ఎలా ఉంటుంది. సో కాలాన్ని మనం ప్రాపర్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, సద్వినియోగం చేసుకోవాలి, కర్మను ఆచరించాలి. సో ఎటువంటి కాలంలో, వేసంకాలంలో ఎట్లా ఉండాలి, చలికాలంలో ఎలా ఉండాలి, వర్షాకాలంలో ఎలా ఉండాలి, ఏ కాలంలో ఏ ప్రదేశంలో ఎటువంటి ఏ పరిస్థితిలో ఉంటామో అప్పుడు కాలాన్ని హౌ టు యూ కెన్ ప్రాపర్లీ యూటిలైజ్ ద టైం అనే విషయాన్ని యూ కెన్ డిస్కస్ లేటర్ అండి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. రాజు గారు సాయిరాం స్టార్ట్ చేయండి. ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంత కరుణా సముద్రుడు, ఆది మధ్యాంతరహితుడు, సత్య సనాతనుడు, నిత్య నూతనుడు అయిన శ్రీ సత్యసాయి భగవానుని దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, వరలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ అంకుల్ గారికి నా నమస్కారములు, పెద్దలు పూజ్యులు కోటేశ్వర అంకుల్కి నా నమస్కారాలు, సోదరులు పార్థసారథి గారు, సోదరి పద్మ గారు, ఈ సాయి బంధువులందరికీ శతవర్ష జన్మ దిన శుభాకాంక్షలు, నవరాత్రి శుభాకాంక్షలు కూడానండి. మళ్ళీ నాకు స్వామి సత్యం శివం సుందరం చదివే అవకాశాన్ని కల్పించారు.
చాలా ఆనందంగా ఉందండి. నిన్న చదివిన సబ్జెక్టు పరివర్తన పవనాలు నిన్నటి అధ్యాయం అయింది. ఈరోజు 10వ అధ్యాయము వైద్య రంగంలో అద్భుతం. వైద్య రంగంలో అద్భుతం. కనీస అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఎంతో కష్టమైన ఇండియా వంటి దేశంలో, ఆరోగ్యం మీద ఎంతో తక్కువ నిధులను కేటాయిస్తున్న దేశంలో వైద్య విద్య, ఆరోగ్య రక్షణ వ్యవస్థలలో వ్యాపార దృష్టి ప్రబలడం విషాదకరం. ఈ క్షేత్రంలోకి వ్యాపార సంస్థలు ప్రవేశించడంతో సమస్యను ఇంకా క్లిష్టతరం చేయటమే కాక విపరీతమైన ఖర్చులు భరించాల్సి రావడంతో చాలా మంది వైద్య సదుపాయాలు లభించక మహా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తోంది. వైద్య సేవలకు మూలంలో ఉండాల్సిన దయాదాక్షిణ్యాల స్థానంలో దురాశ చోటు చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థలకు, ధర్మకర్తృత్వ సంస్థలకు వాటి లక్ష్యం ఉచిత వైద్య సదుపాయాలను లేక కొంత తగ్గింపు రేట్లకు వైద్య సదుపాయాలను అందించటమే కాబట్టి ఎంతో భారం అయిపోయింది. కార్పొరేట్ హాస్పిటల్ ఇచ్చే జీతభత్యాలు మరీ ఎక్కువ కావడం చేత ప్రభుత్వ హాస్పిటళ్లకు కానీ, ధర్మ సంస్థల హాస్పిటళ్లకు కానీ సరి అయిన సంఖ్యలో డాక్టర్లు, నర్సులు దొరకటం ఎంతో కష్టమైపోతోంది. నిజానికి వ్యాపార సంస్థలు స్థాపించిన అనేక సంస్థాగత లోభపూరిత హాస్పిటళ్లు ప్రజల అనారోగ్యాన్ని సొమ్ము చేసుకొని బ్రతకడం కోసం వైద్య వృత్తిలోని వారిని తమలోకి పీల్చేసుకుంటున్నవి. వీళ్లతో మందుల తయారీ కంపెనీలు, వైద్య పరికరాల కంపెనీల వాళ్ళు కూడా ఇదే రీతిలో నడవడం వల్ల ఈ విషాద విషవలయం పూర్తయింది. ఇవాళ రేపు పేద ప్రజలు ఎవ్వరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ భరించే శక్తే లేదండి పాపం. కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా కష్టంగానే ఉంటుంది. వైద్య రంగం అంతా మాఫియాలాగా మారిపోయింది. కానీ అటువంటి స్టేజ్లో మళ్ళా సాయి సంస్థలో స్వామి చేసిన అద్భుతమైన వైద్య విధానాన్ని గురించి మనం ఎంతో ఆనందపడాలి, గర్వంగా చెప్పుకోవచ్చండి. మన స్వామి చేసే వైద్య సేవల గురించి, మన వాళ్ళు చేసే సేవ గురించి. అందరూ లాభాపేక్ష తోటే చేస్తున్నారు, కానీ అంకుల్ చెప్పినట్టుగా, స్వామి చెప్పినట్టుగా సేవా తత్పరతోటి డాక్టర్ అంటే వైద్యో నారాయణ హరి అనేది నారాయణతో సమానం కదా. మనం డాక్టర్ అంటే భగవంతుడితో చూస్తాం. అటువంటి వాళ్ళు ఎంత దయా హృదయంతో సేవ చేయాలి ప్రజలకి. వాళ్ళు వైద్య వృత్తిని అమ్ముకుంటున్నారు, వాళ్ళు సరిగా చూడలేకపోతున్నారు. ఈ రోజుల్లోని కలియుగం అంతా డబ్బుమయం అయిపోయి దోపిడీ జరిగిపోతుందండి వైద్య రంగంలోని. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిరక్షణ ఉద్యమంలో దయను ఎక్కడ చొప్పించాలన్నది ఎంతో అత్యవసరమై కూర్చున్నది. 65వ జన్మదినోత్సవ సందేశంలో భగవాన్ 1990 నవంబర్ 23 నాడు చెప్పిన మాటలు ఈ ముడిని విప్పినవి. వారి ఉత్తేజకరమైన మాటల్లోంచి కొన్ని భాగాలు ఈ క్రింద ఇస్తున్నాం. విద్యా విషయముల లోపల ఫీజు లేకుండా, ఏ తారతమ్యము లేకుండా వీరు ముందు జాతి వారు, వీరు వెనక జాతి వారు అని కొత్త జాతులను సృష్టించడానికి ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ అందించే బాధ్యతను మనం చేపట్టాలి. దీనిని చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది. మనం ఎన్నో కోట్ల ధనమును వ్యయం చేస్తున్నాము. అయితే ఈ విధముగా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే ఉచిత విద్యను అందించి ఆ ధనమునకు సార్థకత సంపాదిస్తే దేశం ఎంతో బాగుపడుతుంది. ఒక్కొక్క ఆధ్యాత్మిక సంస్థ ఈ విధముగా ఉచిత విద్యను స్వేచ్ఛగా ఇవ్వాలి. దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకు ఉచిత విద్యను, వైద్యమును అందించాలి. ఆ విధముగా వైద్యమును అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమునకు శంకుస్థాపన చేశాము. ఇటువంటి వైద్యాలయమును పట్టణములలో నిర్మించాలని అనేక మంది ప్రార్థించారు. పట్టణములలో వ్యాపార సంబంధమైన వైద్యాలయములు ఇప్పటికే అనేకం ఉంటున్నవి. ఎక్కడ చూసినా విద్యా వైద్య సంస్థలు వ్యాపార ధోరణితో ముందుకు సాగిపోతున్నవి. కానీ ఉచితంగా బీదలను చూసి కరుణించే వ్యక్తి ఎక్కడా కనిపించడం లేదు. కనుక పల్లెల యందే పవిత్రమైన ఇటువంటి సంస్థలను స్థాపించాలని సంకల్పించుకొని
100 కోట్ల రూపాయలతో మనం ప్రశాంతి నిలయమునందు వైద్యాలయమును నెలకొల్పుటకు ప్రయత్నిస్తున్నాము. గుండె జబ్బు వస్తే కొన్ని లక్షలు వ్యయం చేసి అమెరికాకు వెళ్తున్నారు. కానీ ఆ విధంగా విదేశాలకు పోలేని బీదల గతి ఏమిటి? వారిని చూసేవారెవరు? పట్టణములలో ఆసుపత్రులకు వెళితే ఇంత రంగునీళ్లకైనా వాళ్ళ ముఖాన కొట్టరు. అలాంటి దురవస్థలను గుర్తించియే మనం ఇక్కడ పెద్ద వైద్యాలయమును నిర్మిస్తున్నాము. బైపాస్ సర్జరీ కానీ, కిడ్నీ మార్చడం కానీ, లంగ్ ఆపరేషన్ చేయటం కానీ, బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్నీ ఇక్కడ ఉచితమే. ఈ వైద్యాలయముల యొక్క ప్రారంభోత్సవ తేదీని కూడా మేము అప్పుడే నిర్ణయించి పెట్టుకున్నాము. 1991 నవంబర్ 22న దీనికి ప్రారంభోత్సవం చేశాము. స్వామి సంకల్పమును ఎవరూ అర్థం చేసుకోలేరు. స్వామికి సంబంధించిన వరకు సంకల్పము, క్రియ రెండూ ఒకే పర్యాయంలో జరుగుతాయి. ఇది ఎటువంటిదంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము, వేటు రెండూ ఒకేసారి జరుగుతాయి. సాయి సంకల్పమును అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడే విషయం కాదు. ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా చెప్తున్నానని మీరు భావించరాదు. నాలో ఏ ఒక్క విషయంలోనూ స్వార్థమనేదే లేనే లేదు. నేను ఏది చేసినా పరుల నిమిత్తమే. మీరు పరులని నేను భావించటం లేదు. అందరూ నావారే. ఇట్టి విశాలమైన భావము ప్రపంచములో ఎక్కడైనా చిక్కదు. ఒక్క 50 సంవత్సరముల లోపల ఇంత అభివృద్ధిగాంచిన సంస్థను మీరు ఎక్కడైనా చూసినారా? ఏ అవతారమునందైనప్పటికీ ఆ అవతారం ముగిసిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి. జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఒక విమానాశ్రయము ఇన్ని స్థాపించి పల్లెల వారికి సరి అయిన అనుకూలములు చేయటం ఎక్కడా జరగలేదు. ఇది మాత్రమే కాదు, ఇంకా మున్ముందు మీరు చూడబోతారు. అయితే అనేక మందికి ఇది ఎలా జరుగుతోందని సందేహం. స్వామికి 65వ సంవత్సరం ప్రారంభమైనది. ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా ఎవరి ముందు నా చేయి చాపలేదు. నేను ఎవరిని ఏది అడగబోను. అయితే ఈ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? మంచి కార్యమునకు భారతదేశమునందు ఏమాత్రమూ ఆటంకం లేదు. హృదయపూర్వకముగా మంచి చేయాలనుకుంటే కనకవర్షం కురుస్తుంది. సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించిన వారికి ఎన్ని చేసినా ఏమాత్రమూ తృప్తిని అందించవు. ఇంత విశాలమైన హృదయమును సంకుచిత స్వభావులు ఏ విధంగా అర్థం చేసుకోగలరు? నేను మీ నుండి దేనిని ఆశించడం లేదు, అడగడమూ లేదు. కేవలము ప్రేమతత్వమును పెంచుకోండి అని చెప్తున్నాను. మానవులందరి యందు సోదర సోదరి భావము పెంపొందించుకోండి. అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి. ఎవరి యందు ద్వేషము గాని అసూయ గాని పెంచుకోకండి. ఎవరి మనస్సు నొప్పించకండి. ఆ విధమైన విశాల భావమే మన జీవితమునకు ఆనందమును అందిస్తుంది. ఈనాడు స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటే. మీరందరూ ఐకమత్యంగా ఉంటుండి భారతదేశం యొక్క ప్రాచీన సంస్కృతి సంప్రదాయములను తిరిగి మీరు అభివృద్ధి గావించండి. నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది భక్తులు హ్యాపీ బర్త్డే అని చెప్పారు. నేనెప్పుడూ హ్యాపీగానే ఉన్నాను. నాకు మీరు హ్యాపీ బర్త్డే చెప్పనక్కర్లేదు. హ్యాపీగా లేని వారికి మీరు ఆనందాన్ని అందించండి. నాలో అనంతమైన ఆనందం ఉన్నది. ఏనాడు ఏ క్షణము నేను విచారంగా లేను. కారణమేమిటి? అన్నీ అనిత్యములే, అన్నీ కదిలిపోయే మేఘాలే. దీనికి విచారించి ప్రయోజనం ఏమిటి? జనన మరణములకు మనము ఏమాత్రమూ చింతించరాదు, కృంగకూడదు, పొంగకూడదు. మనము పుట్టే సమయములో ఇంత వస్త్రమైనా తీసుకొని రాము, పోయేటప్పుడు మన అడ్రస్ అయినా ఇచ్చిపోము. ఇవన్నీ ప్రకృతి యొక్క పరిణామములే. ఉన్నంత వరకు అందరూ కలిసిమెలిసి ఆనందముగా జీవితము గడపాలి. ఒక్క భగవత్ చింతన చేత సర్వబాధలు నివారణ గావించుకోవచ్చు.
భగవంతుణ్ణి విస్మరించి జగత్తును విశ్వసించి నీవు ఏమి పొందగలుగుతున్నావు? భగవంతుణ్ణి విశ్వసించండి. జాతి మత ద్వేషములు ఏమాత్రము అభివృద్ధి గావించుకోకండి. అన్ని నామములు రూపనామములు కూడాను భగవంతునివే. సహస్రశేష పురుష సహస్రాక్షాత్ సహస్రపాద్, ఇవన్నీ విశ్వవిరాట్ స్వరూపమే. కనుక ఇట్టి దివ్యమైన భావమును విశ్వసించి హరినామమును స్మరించి జీవితమును ధన్యము గావించుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి, నా పర్సనల్లీ. సర్వనామములు సర్వరూపములు అన్ని స్వామివే. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అని చెప్పారు కదా. మా మనవడు ఉన్నాడండి, 3.5 ఏళ్ళు, సాయి అర్జున్ శౌర్య. వాడు మా ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు 1 month నుంచి. దేవుడు రూమ్ లోని అన్ని చాలా దేవుడు బొమ్మలు చూసి, అమ్మమ్మ ఎందుకు ఇన్ని దేవుళ్ళు పెట్టావు, అవన్నీ తీసేయి, ఒక్కడే దేవుడు అంటే ఎవర్రా అంటే స్వామే, అన్ని దేవుళ్ళు వద్దు, ఒక్కడే అన్ని తీసేసి స్వామి ఒక్కరే దేవుడు అని చెప్పాడని. నేను షాక్ అయిపోయాను. అసలు వాడికి ఎట్లా తెలిసింది, అంత చిన్న బుర్రకి ఎలా తట్టింది అని. ఎందుకు నాన్న అలా అంటున్నావు అంటే, స్వామి ఒక్కరే కదమ్మమ్మ మనం అనుకుంటాము, అందుకే స్వామే దేవుడు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, స్వామి థ్యాంక్ యూ స్వామి, ఇంత చిన్న వయసులో వాడికి ఆధ్యాత్మికం అనేది అలవరుస్తున్నారు మీరు, ధన్యవాదాలు అని చెప్పుకున్నాను. ఇప్పటికీ అదే అంటాడు, ఒక్కడే దేవుడు ఒక్కడే స్వామి స్వామి అని చెప్తూ ఉంటాడండి. చాలా ఆనందం అనిపిస్తుంది నాకు వాడు చెప్తున్నప్పుడు. సాయిరాం. నేటి వర్తమానంలో ఆరోగ్య రక్షణ సందర్భంగా బీదవారికి అట్టడుగు వారికి దయ చూపడం అన్న విషయమే స్వామి ఇచ్చిన ఉపన్యాసంలో ముడిని విప్పుతున్న అంశం. పేదల గతి ఏమిటి, వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు అన్న ప్రశ్నలకు సమాధానంగానే అవతార పురుషుని దయ యొక్క అవసరం కలిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఐశ్వర్యవంతులు, మేధావులు, భావకులైన సిద్ధాంతకర్తలు లేరని కాదు, కానీ వారెవ్వరూ ఏ రకంగానూ డబ్బులు తీసుకోకుండా పేదలకు వైద్యం చేసే సూపర్ స్పెషాలిటీస్ ని ప్రారంభించాలని ఎన్నడూ అనుకోలేదు. అనేక వనరులుండి కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి దాని గురించి ఆలోచించనే లేదు. భగవాన్ బాబా వారిచ్చిన ఉపన్యాసంలో చెప్పిన పెద్ద హాస్పిటల్ ని ఈ దృష్టితో చూసినప్పుడు ఆధునిక కాలంలో నూతనమైన దారులు వేస్తూ కొత్త పుంతలు వేస్తున్న దాని ప్రత్యేకత మనకు అర్థమవుతున్నది. ప్రశాంతి నిలయంలో ఈ పెద్ద హాస్పిటల్ భగవాన్ సంకల్పానుసారం రికార్డు టైంలో రూపొందించిన విధం సాటి లేనిదని, మహత్తరమైనదని తమ 65వ జన్మదినం నాడు ప్రపంచానికి ప్రకటించటానికన్నా ముందరే హాస్పిటల్ నిర్మాణం గురించి తమ దగ్గర ఉన్నవారు కొందరికి వారు చెప్పారు. దీని గురించి స్వామి నుండి ప్రత్యక్షంగా విన్నవాళ్లలో శ్రీ ఐజాక్ ట్రైగ్రెట్ ఒకరు. ఈ పుస్తకం పూర్వ అధ్యాయాలు ఒక దానిలో వారిని గురించి మనం ఇంతకు ముందే చదివాము. 1989లో శ్రీ టైగ్రేట్ తన అంతర్వాణి చెప్పిన దాని ప్రకారం తన వ్యాపారం అంతా అమ్మేసి, అమ్మగా వచ్చిన దానిలో సగం ఒక స్విస్ ఫౌండేషన్ కి బదిలీ చేసి, తక్కిన దాన్ని బాబావారు చేపట్టిన ప్రాజెక్టులకు ఇచ్చేయడానికి ప్రశాంతి నిలయానికి వచ్చాడు. ఆయన తనకు దొరికిన మొదటి అవకాశంలోనే స్వామితో, స్వామి నాకున్నదంతా మీరిచ్చిందే కదా, మీరు ప్రారంభించదలుచుకున్న ఏ ప్రాజెక్టు కోసమైనా సరే దాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను అని విన్నవించుకున్నాడు. తన ఈ ఉదారమైన విరాళం స్వామిని సంతోషపెడుతుందనుకున్నాడు టైగ్రెట్. కానీ స్వామి చిరునవ్వుతో, నాకు కావలసింది నీ ప్రేమ గాని నీ ధనం కాదు అని అన్నారు. దాంతో టైగ్రేటు కలవరపడిపోయాడు. నిజాయితీ గల సాధకుడు కావడం చేత దోషం ఎక్కడ జరిగిందని తనను తాను పరిశీలించుకున్నాడు. ఆయన తాను ఇచ్చేవాడు, తన తోటి వారికి తాను మేలు చేసినవాడు అన్న భావంతో తానిస్తానన్న విషయం అతను గ్రహించగలిగాడు. అతను మళ్ళీ స్వామి వద్దకు వెళ్ళి, స్వామి మీ అవతార కార్యక్రమంలో పాలు పంచుకోవడాన్ని ఆకాంక్షించేవారు వేలాది మంది ఉన్నారు. అయినా అనేక కారణాల వల్ల వారట్లా చేయలేకపోతున్నారు. అందువల్ల మీరు నాకు ఇచ్చిన దాన్ని ఆకాంక్షతో ఉన్న ఆ వేలాది మంది తరపున మీకు తిరిగి ఇచ్చేయటానికి అనుమతించండి అని అడిగాడు.
టైగ్రేట్ దృక్పథంలో వచ్చిన మార్పుకి స్వామి సంతోషపడి, సరే మనం ఒక హాస్పిటల్ నిర్మించబోతున్నాము, ఎంతో ఉన్నత ప్రమాణాల వైద్య సేవలు అందులో లభిస్తాయి, అవన్నీ అందరికీ ఉచితమే, అది 1 సంవత్సరంలో సిద్ధం కావాలి అని సమాధానం. తన ప్రతిపాదనను స్వామి అంగీకరించినందుకు టైగ్రేట్ ఉబ్బిపోయాడు. కానీ వెంటనే స్వామి అన్నది అతడు ఊహించింది కాదు. ఈ ప్రాజెక్టులో నీవు పెద్ద పాత్ర తీసుకోవాల్సి ఉంటుంది. ఇది స్వామి అన్నది. స్వామి, నేను డాక్టర్ని కాను, వైద్య సంస్థల నిర్వాహకుణ్ణి కాను, నేను కేవలం హోటల్ వ్యాపారం వాణ్ణి అని స్వామితో విన్నవించుకున్నాడు. నీవు చేయగలుగుతావు, వెంటనే మొదలుపెట్టు, మొదట ప్లాన్ తయారు చేయించు, అందుకోసం గొప్ప ఏజెన్సీలను పాల్గొనేలా చెయ్యు అని ఆదేశించారు భగవాన్. ఒక వైద్య నిపుణుల బృందంతో ఈ ప్రాజెక్టును గురించి చర్చించేటందుకు గాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ముఖ్య కేంద్రమైన జెనీవాకు టైగ్రేట్ వెళ్ళాడు. అనేక 3వ ప్రపంచ దేశాల నుండి వచ్చిన 12 డాక్టర్లు ఆ ప్యానెల్లో ఉన్నారు. టైగ్రేట్ ఆ ప్రాజెక్టు ప్లాన్లను వాళ్ల ముందుంచగా ఆ డాక్టర్లందరూ ముక్త కంఠంతో ఇది కానే కాదు, ఆరోగ్యము పరిశుభ్రతల యొక్క మౌలిక విషయాలను కూడా బోధించలేని 3వ ప్రపంచపు ఒక వెనుకబడిన ప్రాంతంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మీరు ఎట్లా ఏర్పాటు చేయగలుగుతారు? అక్కడి ప్రజలు వ్యాధి నిరోధకం కోసం టీకాలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండరు అన్నారు. వాళ్ళు చెప్పేది అయ్యేటంత వరకు మౌనంగా విని, మీరు చెప్పినదంతా సరి అయినదే, కానీ ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ హాస్పిటల్ని శ్రీ సత్యసాయి బాబా వారు వ్యవస్థాపిస్తున్నారు అని అతడు మనవి చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో లోపలికి వచ్చి ఆ ప్యానెల్లో చేరిన ఒక ఇండియన్ డాక్టర్, ఓహో, సాయిబాబా గారు చేస్తున్నారా? ఎవరైనా దీన్ని చేయగలరు అంటే అది సాయిబాబా గారు ఒక్కరే అని అన్నాడు. ఆ ఇండియన్ డాక్టర్ ప్రకటనకు ఆ ప్యానెల్ సభ్యులందరూ నిశ్చేష్టులై బాబావారిని గురించి తెలుసుకోదలుచుకున్నారు. టైగ్రేట్ వారికి బాబావారు అప్పటికే చేపట్టిన మానవీయ సేవా ప్రాజెక్టులను గురించి వివరించి చెప్పగా ప్రాజెక్టు విషయంలో వారి ప్రతిఘటన కరిగిపోయింది. ప్లాన్లను తయారు చేయటానికి సహాయాన్ని కోరుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన హాస్పిటల్ నిర్మాణ సంస్థ అయిన అమెరికాలోని హెల్త్ కార్పొరేషన్ను టైగ్రేట్ సంప్రదించగా వారు నిధులన్నీ ఉన్నప్పటికీ ఈ రకమైన ప్రాజెక్టు పూర్తి అవడానికి కనీసం 4-5 సంవత్సరాలైనా పడుతుంది, ప్లాను డిజైన్లు తయారు చేసి అంతిమంగా నిర్ణయించటానికి కనీసం 6 నెలలు పడుతుంది అని చెప్పారు. నిరాశతో టైగ్రేట్ ప్రశాంతి నిలయానికి తిరిగి వచ్చి దాన్నంతా బాబాకు చెప్పగా వారు దృఢంగా, ఈ హాస్పిటల్ నాకు 1 సంవత్సరంలో సిద్ధం కావాలి, అది జరిగి తీరుతుంది అని అంటూ, నీ వాస్తుశిల్పి కోసం ఇంగ్లాండ్లో ఎదురు చూస్తున్నాడు, నీ వాస్తుశిల్పి అంటే ఆర్కిటెక్చర్ నీ కోసం ఇంగ్లాండ్లో ఎదురు చూస్తున్నాడు అని అన్నారు స్వామి. భగవాన్ తెలిపిన వాస్తుశిల్పి శ్రీ కైట్ క్రిచ్లో. ఆయన పవిత్ర వాస్తులో ప్రపంచంలోనే అగ్రశ్రేణి నిపుణుడు. వారు లండన్లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ స్కూల్లో ఆఫ్ ఆర్కిటెక్చర్ కి డైరెక్టర్. టైగ్రేట్ క్రిచ్లో 1990 నవంబర్లో ప్రశాంతి నిలయంలో జరిగిన భగవాన్ 65వ జన్మదిన ఉత్సవాలకు వెంట తేగా స్వామి అతనితో, అవును, హాస్పిటల్ ప్లాన్ తయారు చేసే ఆర్కిటెక్ట్ ఇతడే అని అన్నారు. భగవాన్ వారిద్దరినీ పిలిచి తాను దర్శించిన హాస్పిటల్ భవనాన్ని గురించి వాళ్లతో సుదీర్ఘంగా మాట్లాడారు. భగవాన్కి కలిగిన భవనాన్ని గురించి, మొత్తం ఆ ప్రాజెక్టు గురించిన దర్శనానికి క్రిచ్లో ముగ్ధుడైనాడు. ఇంటర్వ్యూ గదిలో కూర్చున్నప్పుడు క్రిచ్లో టైగ్రేట్ చెవిలో ఇంతటి మహోన్నతమైన ప్రాజెక్టు స్థలాన్ని నవంబర్ 22వ తేదీ భూమి పూజ చేసి మొదలు పెట్టడానికి ముందు ఒక మండలం పూజ చేసి పవిత్రీకరించాలని రహస్యంగా చెప్పాడు. అతని స్నేహితుడు ఏమంటున్నాడని టైగ్రేట్ని స్వామి అడిగారు. మండల పూజ విషయం స్వామి వినగానే వెంటనే వెళ్ళి అదే రోజున దాన్ని చేయమని చెప్పారు. టైగ్రేట్ క్రిచ్లో
పూజకు అవసరమైన పూలు, పండ్లు, నారికేళాలు తీసుకొని హాస్పిటల్ కోసమని నిర్ణయమైన 100 ఎకరాల విశాలమైన స్థలానికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ ఆ మండల పూజ, దాని విధాన ప్రాధాన్యాన్ని గురించి క్రిచ్లో టైగ్రేట్కు వివరించి అనుమానంగా మరొక విషయం చెప్పాడు. అదేమంటే, మనం ఎంత బాగా పూజ చేసినప్పటికీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుత్మంతుడు ఆ విధి విధానం జరుగుతున్నప్పుడు ఆ మండలం మీద ఎగురితే తప్ప అది పూర్తవదని శాస్త్రాలు చెప్తున్నట్లుగా తెలిపాడు. ఈ క్రొత్త రకమైన ఆందోళన పడటానికి టైగ్రేట్ సిద్ధంగా లేడు. నిర్మాణానికి ఉద్దేశించిన స్థలానికి చేరుకున్నాక శూన్యంగా ఉన్న ఆ విశాల స్థలాన్ని పరిశీలించి క్రిచ్లో మండల పూజ కోసం ఒక స్థలాన్ని నిర్ణయించాడు. మండల ఆకృతిని వారు ముగ్గు వేస్తున్న వేళ్లలోనే ఎక్కడి నుంచో 5 గరుత్మంతులు ఎగిరి వచ్చి ఆ స్థలంలో పక్కపక్కగా వరుసగా నిలబడ్డారు. పూజ అయ్యాక ఆ స్థలం నుండి వారు వెళ్తూ ఉండగా ఆ గరుడులు ఒక పద్ధతి ప్రకారం ఆ మండలం మీద నడవడం చూశారు. శాస్త్రంలో తెలిపిన ఈ అరుదైన దివ్య అనుగ్రహానికి సూచనగా ఇది ఇట్లా ధ్రువపడడం క్రిచ్లో ఎన్నడూ చూడలేదు. వాళ్ళిద్దరూ మందిరానికి తిరిగి వచ్చినప్పుడు సర్వజ్ఞుడైన స్వామి చిరునవ్వుతో, నీవు ఒక్క గరుడిని అడిగితే నేను 5 పంపించాను, సంతోషమేనా అని అడిగారు. నవంబర్ 22 నాడు భగవాన్ సన్నిధిలో ఆ స్థలం మీద భూమి పూజ జరిగింది. ఈ విషయాన్ని మరునాటి జన్మదిన సందేశంలో భగవాన్ స్వయంగా ప్రపంచానికి ప్రకటించారు. తర్వాత 5 నెలల పాటు ఆ స్థలంలో ఏ రకమైన నిర్మాణ పని జరగలేదు. అయితే నేపథ్యంలో మాత్రం చాలా పనులు జరుగుతూ ఉండేవి. బాబావారి సూచనల మేరకు ప్లాన్ తయారు చేయటం, మళ్లీ తయారు చేయటం జరిగేవి. వాస్తుశిల్పి, అతని సహాయకులు ఇంగ్లాండ్కి, ఇండియాకి అనేక మార్లు తిరిగారు. లారెన్స్ అండ్ టూబ్రో లిమిటెడ్ అన్న కంపెనీ యొక్క నిర్మాణ విభాగమైన ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి నిర్మాణపు పనులను అప్పగించారు. ఇండియా నుంచి, విదేశాల నుంచి అనేక ప్రఖ్యాత వైద్య నిపుణులు స్వామి సన్నిధిలో సమావేశమై భవనం యొక్క ప్లాన్ని, డిజైన్లని నిశ్చయించడంలోనూ అవసరమైన అత్యంత ఆధునిక వైద్య పరికరాలను, యంత్రాలను సంపాదించడంలోనూ సలహాలను ఇచ్చారు. వీళ్లలో ముఖ్యులు డాక్టర్ పి వేణుగోపాల్, డాక్టర్ ఏఎన్ సఫాయిలు. డాక్టర్ వేణుగోపాల్ గారు దేశంలోనే అత్యంత అగ్రశ్రేణి కార్డియాక్ సర్జన్లలో ఒకరు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కార్డియాక్ సర్జరీ విభాగానికి ఆయన అధిపతి. డాక్టర్ సఫాయా కూడా దాని మెడికల్ సూపరింటెండెంట్. ఈ ప్రాజెక్టులో వీరిద్దరిది ఎంతో ముఖ్యమైన పాత్ర. నిజానికి డాక్టర్ ఏఎన్ సఫాయా ఈనాటికి ఈ హాస్పిటల్కు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఈ ప్రాజెక్టులోని సఫాయా గారు ప్రవేశించిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. దాని గురించి వారే ఈ కింది విధంగా చెప్పారు. మేము 1970 నుంచి బాబావారి దయానుగ్రహాలను పొందుతూ వారికి భక్తులమైనప్పటికీ 1984 డిసెంబరు తొలి భాగంలో మాత్రమే నేను, నా భార్య ప్రశాంతి నిలయానికి మొదటిసారిగా వెళ్ళాం. కొన్ని వేల మంది భక్తులు అప్పుడు అక్కడ ఉండడంతో వాళ్లలో స్వామి దర్శనం కోసం మందిరం ఎదురుగా కూర్చున్న మమ్మల్ని స్వామి ఇంటర్వ్యూకి పిలుస్తారని బొత్తిగా ఊహించలేదు. మమ్మల్ని స్వామి 2వ రోజున ఇంటర్వ్యూకి పిలిచారు. ఏయ్ డాక్టర్, ఎట్లా ఉన్నావు అని స్వామి పలకరించడంతో నేను దిగ్భ్రాంతి పొందాను. నేను అక్కడ ఉన్న కాలంలో ప్రశాంతి నిలయంలోని జనరల్ హాస్పిటల్ డాక్టర్లకు సహాయం చేసే అవకాశం దయతో అనుగ్రహించమని ప్రార్థించాను. వారు గంభీర కంఠంతో, నీ సమయం ఇంకా రాలేదు, సరియైన సమయంలో నిన్ను పిలుస్తాను. ఇండియా నుంచి, విదేశాల నుంచి వచ్చిన డాక్టర్ల కమిటీతో సరియైన సమయంలో నిన్ను పిలిచి నీవు పని చేయవలసిన హాస్పిటల్ గురించి నిర్ణయిస్తాను అని అన్నారు. ఆ క్షణంలో ఆ మాటలకి నాకు పెద్దగా అర్థం తోచలేదు. కానీ 1991వ సంవత్సరం తొలి భాగంలో ఢిల్లీలో పనిచేస్తున్న నన్ను స్వామి వైట్ ఫీల్డ్కి రమ్మని
అన్నప్పుడు ఈ మాటల ప్రాధాన్యం నాకు స్పష్టపడింది. ఇంటర్నేషనల్ కమిటీ ఫర్ ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న పేరుతో ఒక అగ్రశ్రేణి బృందాన్ని వారు ఏర్పాటు చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కలిగిన ప్రముఖ వైద్యులు అందులో ఉన్నారు. ఈ కమిటీకి చైర్మన్గా నేను నియమింపబడ్డాను. 1984లో వారు నాతో మాట్లాడిన మాటలు మనస్సులో మెరుపులాగా మెరిసి అవి ఎట్లా నిజమయ్యాయో అప్పుడు నాకు అర్థమైంది. ఒక దివ్య ఉద్యమం ఉద్భవించబోతున్నదని అనిపించింది నాకు. అనేక వనరుల నుంచి నిపుణులను చేర్చి అద్భుతమైన పరికరాలతో కూడిన హాస్పిటల్లో పూర్తిగా ఉచిత సేవలు అందించాలని అన్న సిద్ధాంతానికి రూపకల్పన చేయటం, వృత్తిపరంగా ఎంతో నిపుణులైన ఉద్యోగులను పేదల సంక్షేమం కోసం నియమించటం అన్నవి ఈ హాస్పిటల్ ఉద్భవ గాథ యొక్క మొదటి అధ్యాయంలోని అద్భుత క్రమం. 1991 ఏప్రిల్ చివరిలో స్వామి తాము ఎంచుకున్న విద్యార్థులతోనూ అధ్యాపకులతోనూ కొందరు పెద్దలతోనూ కొడైకెనాల్లో ఉన్నప్పుడు మాత్రమే ప్లాను చివరగా నిర్ణయించారు. డ్రాయింగులలో ఆకర్షణీయమైన ఈ భవనం యొక్క ముందు భాగం ఒక దేవాలయం, ఒక రాజసౌధం కలిపినట్లుగా అగుపించింది. 2 పెద్ద చేతులు తమ వద్దకు వచ్చిన వారికి ఆస్వాన సుఖము ఇవ్వబోతున్నట్లుగా ఆ భవనం ఉన్నది. ప్లానుని అంతిమంగా నిర్ణయించిన తరువాత కూడా ఒక చిన్న సమస్య వచ్చింది. వివరంగా ఉన్న డిజైన్లు లండన్లో ఉన్న వాస్తుశిల్పి ఆఫీస్ నుంచి బిల్డర్లకు రావాల్సి ఉన్నది. యూరోప్లో ఉన్న ఇంజనీరింగ్ డిజైనర్లకు ఇక్కడి పరిస్థితుల్లోని తొందర పూర్తి తెలియదు. నిర్ణయించిన సమయం లోపల భవన నిర్మాణం పూర్తి చేసే తొందర ఇండియన్ బిల్డర్లది. ఇద్దరికీ సమన్వయం కుదరటంలో సమస్యలు ఎదురయ్యాయి. సమస్యను పరిష్కరించడానికి స్వామియే స్వయంగా పూనుకున్నారు. వారు సంబంధిత వ్యక్తులందరినీ మధ్యాహ్నం భోజనానికి పిలిచి సిద్ధమై ఉన్న డ్రాయింగులన్నిటినీ క్రిచ్లో నుంచి తీసుకొని అంత చాతుర్యంతో ఆర్కిటెక్చర్ డ్రాయింగ్లను తయారు చేసినందుకు అతడిని, అతని సహాయకులను అభినందించారు. ఆ తర్వాత స్వామి ఈసీసీ చీఫ్ అయిన రామకృష్ణకు ఆ డ్రాయింగులన్నిటినీ ఇచ్చి, అతనితో డ్రాయింగులన్నీ ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి. భవన నిర్మాణానికి అవసరమైనదల్లా నీవు చేయటం నాకు కావాలి. వచ్చే నా జన్మదినానికి హాస్పిటల్ ప్రారంభం అవటానికి అన్ని సౌకర్యాలను కలిగించు అని అన్నారు. అంత స్వల్ప వ్యవధిలో ఆ భవనాన్ని పూర్తి చేయటం చాలా కష్టమని రామకృష్ణ భావించాడు. తన కంపెనీ పేరు చెడిపోతుందని, అందుకని సంకోచిస్తూ మాకు చేతనైనంత ప్రయత్నం చేస్తాం స్వామి అన్నాడు. నేను ప్రయత్నిస్తాను అని అనవద్దు, నేను పూర్తి చేస్తాను అని గట్టిగా అంటూ, స్వామి సమయం లోపలే నీవు ప్రాజెక్టును ఖచ్చితంగా పూర్తి చేస్తావు అని అన్నారు స్వామి. ఈ మాటలతో నిర్ణీత సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి భగవంతుని సహాయం ఉన్నదని, దాన్ని పూర్తి చేయటానికి తన సాయశక్తుల తన పాత్ర తాను పోషించాలని రామకృష్ణ గారికి స్పష్టమైంది. అంటే మనం దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం ఏమైనా సంకల్పించుకుంటే మధ్యలో అయ్యో చేయగలమో లేదో అనుకోకూడదు. మనం స్వామి ఉన్నారు కదండి మనకి, అందుకనే స్వామి ఉన్నారంటే ఇది ఖచ్చితంగా మనం చేయగలుగుతాము, చేద్దాము అని మనం ముందుకు వెళ్ళిపోవడమేనండి. ఆ సంకల్పంతో చేస్తే తప్పకుండా నెరవేరుతుంది. ఇంత పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే 1 yearలో నిర్మింపజేసేసారు స్వామి. అలాంటిది మన సంకల్పాన్ని స్వామి అవలీలుగా చేయిస్తారండి. ఈ మాటలతో నిర్ణీత సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేయడానికి భగవంతుని సహాయం ఉన్నదని, దాన్ని పూర్తి చేయటానికి తన సాయశక్తుల తన పాత్ర తాను పోషించాలని రామకృష్ణ గారికి స్పష్టమైంది. ఇదే సమయంలో సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణానికి బాధ్యుడైన సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు కూడా ఆయన కల్నల్ జోగారావు గారికి కూడా స్వామి ఇలాంటి అభయాన్నే ఇస్తున్నప్పుడు దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అది కొడైకెనాల్లో జరిగింది. 1991 వేసవిలో కొడైకెనాల్లోని సాయిశృతిలో జోగారావు గారు నేను ఒకే గదిలో ఉన్నాము. ఎల్లవేళలా వారి మనస్సులో ఈ గొప్ప ప్రాజెక్టును గురించి ఉండేది. ఒకసారి తెల్లవారుజామున 2 గంటలకు నాకు మెలకువ రాగా
జోగారావు గారు తన మంచం మీద వంగి తన ముఖాన్ని అరచేతుల్లో పెట్టుకొని భుజాలను మోకాళ్ళ మీద ఉంచుకోవడం కనిపించింది. సార్, మీకు తలనొప్పిగా ఉన్నట్లుంది, నేనేమైనా సాయం చేయగలుగుతానా మీకు అని అడిగాను. నాకు తలనొప్పి ఉన్నమాట నిజమే, కానీ దానికి మీరేం చేయలేరు, ఇది ఇంకొక రకం తలనొప్పి అన్నారు ఆయన. వారు నన్ను అన్యాయంగా చూస్తూ, నాకు సూపర్ స్పెషాలిటీ విషయంలో చింత పట్టుకున్నది. సమయం ఎక్కువగా లేదు, ప్రాజెక్టును పూర్తి చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు, దాన్ని పూర్తి చేశాక కూడా అంత పెద్ద హాస్పిటల్ని డబ్బులు తీసుకోకుండా ఉచితంగా శాశ్వతంగా ఎట్లా నడపగలము అని అన్నారు. జోగారావు గారి తలనొప్పి పోగొట్టడానికి నేనేమీ సహాయం చేయలేకపోయాను. కాసేపటికి వారు పడుకోగా నేను వారిని అనుసరించాను. వారికి ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధకు, భగవాన్ మీద ఉన్న భక్తికి నేను పొంగిపోయాను. ఈ రాత్రికి నేను నిద్రపోలేకపోయాను. జోగారావు గారి పరిస్థితి కూడా అదే అనుకుంటాను. మర్నాడు ఉదయం టిఫిన్ తింటున్నప్పుడు స్వామి జోగారావు గారిని, రాత్రి నీవు బాగా నిద్రపోలేదు అంతే కదూ అని అడిగారు. అంతే స్వామి, కారణం మీకు తెలుసు అన్నారు జోగారావు గారు. నవంబర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవుతుందని వాగ్దానం చేసింది నేను. దాని గురించి నీకు విచారం ఎందుకు? మన భారతదేశం పుణ్యభూమి, యోగభూమి, త్యాగభూమి. ఈ పుణ్యభూమిలో ఎవరైనా నిర్మల నిస్వార్థ దృష్టితో ఒక కార్యం తలపెట్టితే అది ఫలించడానికి కావలసిందంతా దానికదే వస్తుంది. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి నిధుల కొరత ఏమీ లేదు, హాయిగా ఉండు అని అన్నారు స్వామి. స్వామిని మనం సర్వకాల సర్వావస్థలందు ప్రార్థిస్తే మనకి ఏ చీకు చింత ఉండదండి. భగవంతుని ఈ అభయ ప్రదానంతో రామకృష్ణ, జోగారావు గారు తమ పనులను నూతన ఉత్తేజంతో చేయడం మొదలుపెట్టారు. ఆర్కిటెక్చరు, స్ట్రక్చర్ల వివరణాత్మక డ్రాయింగులను చాలా వేగంగా తయారు చేయించడం రామకృష్ణ గారి మొదటి పని. అప్పుడు కానీ నిర్మాణం పనులు ప్రారంభం కావు. హాస్పిటళ్లకు, ఆపరేషన్ థియేటర్లకు డిజైన్ చేయడంలో ప్రత్యేక అనుభవం కలిగిన శ్రీ థామస్ రాజన్ గారి సేవలను ఇందుకు ఆయన పొందగలిగాడు. కీత్క్రిచ్ లో సృజించిన సుందర వాస్తు శిల్పంతో వీటి వివరాలు పొందిక అయ్యేటట్లుగా చూడాల్సి ఉన్నది. పని ప్రారంభం కావడానికి ముందర రామకృష్ణ గారు థామస్ రాజన్ గారిని ప్రశాంతి నిలయానికి తీసుకొని వెళ్లారు. వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు భగవాన్ సంస్కృత ఓంకారాక్షరం ఉన్న ఉంగరాన్ని సృష్టించి థామస్ రాజన్ కి ఇవ్వగా దానికి ఆయన ఎంతో సంతోషపడ్డాడు. అయినా దాన్ని ఆయన వేలికి తొడుక్కోవడానికి సంకోచించాడు. అప్పుడు స్వామి ఆ ఉంగరాన్ని వెనక్కి తీసుకొని దాని మీద తన శ్వాసను ఊదగా ఆ ఓంకారం కాస్త సిలువుగా మారిపోయింది. క్రైస్తవుడు కావడం చేత దాన్ని వేలికి తోడుకోవడానికి అతడు సంతోషించాడు. భగవాన్తో అతనికి తర్వాత జరిగిన సంభాషణ ఫలితంగా అతడు ఎంతో ఉత్తేజితుడై భగవంతుని ఉద్యమంలో పాల్గొంటున్నానన్న స్ఫూర్తితో హాస్పిటల్ ఆర్కిటెక్చర్ ని డిజైన్ పని నిర్వహించాడు. అవసరమైన డ్రాయింగులు 1 వారం రోజుల్లో తయారయ్యాయి. ఓం శ్రీసారం. ఇంకా 3 నిమిషాలు ఉన్నదండి, అందుకని నేను చిన్న అనుభవం చెప్తానండి. ఇది నాకు కూడా లక్కీగా ఈరోజు అంతా వైద్య విషయాల గురించి వచ్చింది. మేము అదే 2023లో వెళ్ళామని గత సత్యం శివం సుందరం పారాయణ చేసినప్పుడు చెప్పాను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి మన అందరం చూసే ఉంటాం, మన స్వామి డివోటీస్ అందరూ చూసుంటాము. అంటే ప్రత్యేకంగా మాకు అందులో సేవ చేసే భాగ్యం స్వామి కలిగించారు. నిజంగా నభూతో నా భవిష్యత్తు అండి. ఆ హాస్పిటల్ అసలు ఎంత ప్రశాంతి నిలయంలో వెళ్తే మనకి ఎంత ప్రశాంతత సమకూరుతుందో అట్లాగే మనకి ఈ మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వెళ్తే కూడా మన ఆరోగ్యం కూడా అంత కుదుట పడుతుందండి. అసలు ఆ విభాగాలు కార్డియాలజీ డిపార్ట్మెంట్ కానీ, పేథాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఆప్థమాలజీ డిపార్ట్మెంట్ కానీ, నేను 4 డిపార్ట్మెంట్లు చూశానండి ఆ 10 రోజుల్లోని. అసలు ఎక్కడా కూడా హాస్పిటల్ అనే వాతావరణమే లేదండి. అసలు హాస్పిటల్ అంటే జనరల్ గా భయస్త్రాలు నేను.
అటువంటిది నాకేమి ఒక స్పిరిట్ వాసన కూడా లేదు. ఎంత నీట్ గా ఎంత సుందరంగా అంటే రోజు భజనలు జరుగుతాయండి అక్కడ కూడాను. ప్రతి లక్షవారం స్వామి ఈ నిర్యాణం చేసిన రూమ్ ని మనకి చూపిస్తారు, అక్కడ సేవాదళకి చూపిస్తారు. స్వామి బర్త్డే రోజు నాడు మటుకు పబ్లిక్ ని అలౌ చేస్తారండి. అసలు ఎంత అద్భుతం అంటే నిజంగా ఆ సేవ చేసే వాళ్ళు అందరూ కూడా ఎంత చక్కగా నవ్వుతూ సేవ చేస్తారండి. ఎవరి మొహంలోని విసుగు అనేది లేదండి. విరామం లేకుండా శ్రామికుల్లాగా శ్రమిస్తూ ఉంటారు. అలాగా ఎవరిని పలకరించినా సాయిరాం ఏమైనా కావాలా అండి హెల్ప్ మీకు అనుకుంటూ అక్కడ ఈ సేవకు వెళ్ళినప్పుడు కూడా మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ తో సైతంగా స్వామి అంటే ఎంత అంటే పుట్టింటికి వెళ్తే ఎలాగైతే మనకి జరుగుతుందో అదే విధంగా సేవ చేసే వాళ్ళని కూడా స్వామి అంత ప్రేమగా చూసుకుంటారండి అక్కడ. అసలు డాక్టర్లు కూడా ఎంత చక్కగా విసుగు విరామం లేకుండా, చాలా మంది పాపం పేదవాళ్ళు వస్తారు, ముసలి వాళ్ళు వస్తారు, చదువు రాని వాళ్ళు వస్తారు. వాళ్ళు పదే 10 సార్లు అడుగుతున్నా కూడా విసుక్కోకుండా వాళ్ళందరూ కూడా ఎంత చక్కగా సమాధానం చెప్తారండి బాబు డాక్టర్లు కూడా. నిజంగా మన బంగారు తండ్రి స్వామి అటువంటి వైద్య అవకాశాన్ని మనకందరికీ ఇచ్చి దేశ ప్రజలకి ఎంతో మేలు చేశారండి స్వామి. అసలు కన్న తల్లి ఎలా చేస్తుందో అలాగా నిజంగా స్వామికి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ, ఏమైనా పొరపాటు జరిగినా అది నాదిగా భావించి ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి, కోటేశ్వర అంకుల్కి, పద్మభయన్ గారికి, పార్థసారథి గారికి, సోదరులకి ఓపిక్గా విన్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలు తెలుపుతూ, స్వామికి మరొక్కసారి నా నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ నాట్ల సత్సంగాన్ని ముగిస్తున్నా అండి. ఓం శ్రీ సాయిరాం.